హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఎప్పుడో టైలరింగ్ వీడియోసే చేస్తూ ఉంటాను కదా. ఈరోజు ఎందుకో చిన్న వ్లాగ్ అనేది షూట్ చేయాలనిపించింది. ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని. ఇదైతే ఆడి కృత్తిక రోజు తీసిన వీడియో అండి. తెల్లవారితోనే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అనేది చేసుకోవాలి అనుకున్నాను, కానీ వీలు కాలేదు. కొన్ని బట్టలు అయితే నైట్ కుట్టిన వాటికి హెమ్మింగ్ చేయాల్సి ఉంది. అవన్నీ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా తలస్నానం చేసి ఇంట్లో బయట అంతా కూడా ముగ్గేసుకొని ఇంకా ప్రసాదాలు అవి చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ అనేది చేసుకుంటాం కదండి, అందరికీ తెలిసిందే కదా. నేనైతే ప్రసాదం కోసం బెల్లం ప్రసాదము అలాగే పాయసము వడలు అయితే చేశానండి. సింపుల్గానే చేసుకున్నాను, ఎక్కువ హడావిడి అంతా ఏం లేకుండా ఇలా నీట్గా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి అనేది వెళ్ళాలి అనుకుంటున్నాము. మేము ఎప్పుడు ఆడకృత్తికైనా సరే మాకు దగ్గరలో రామగిరి టెంపుల్ అయితే ఉంది, అక్కడికే వెళ్తామండి. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ టెంపుల్కే వెళ్తాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ టెంపుల్కి ఎంత దూరం ఉంటుందో ఇప్పుడు మేమున్న ఊరు నుంచి కూడా ఆ టెంపుల్కి అంతే దూరం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ గుడికే వెళ్తామండి. ఈ గుడి చాలా ప్రాచీనమైన గుడే కాదు, ఈ గుడికి ఒక చరిత్ర కూడా ఉందండి. అదేంటనేది కూడా చెప్తాను. ఇంకా నేను గుడి దగ్గర అయితే ఎక్కువగా వీడియో అనేది షూట్ చేయలేదు, ఎందుకో తెలియదు, కానీ అందరూ ఉన్నప్పుడు వీడియో తీయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదైతే ఆటోలో వెళ్ళేటప్పుడు కొంచెం గ్రీనరీగా ఉందనేసి తీసానండి. అంతా కూడా మనకి పొలాల మధ్యలోనే ఉంటుంది గుడి అనేది, చాలా బాగుంటుందండి. గుడి వచ్చి వాలీశ్వర స్వామి గుడి అండి. అంటే కింద మనకి ఈశ్వరుడు ఉంటారు, కొండపైన మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారండి. అందరూ కావిళ్ళు అవి తీసుకొని వెళ్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా. ఇదైతే అంకమ్మ గుడి అండి, గుడికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది పూజ అనేది చేసుకొని వెళ్తూ ఉంటారు. చెప్పాను కదండి, గుడి దగ్గర ఎక్కువగా వీడియో అనేది ఏం షూట్ చేయలేదు. మేము వెళ్ళిన తర్వాత గుండ్లు అయితే కొట్టుకున్నామండి. మా ఆయన మా బాబు అయితే గుండ్లు కొట్టుకున్నారు. తర్వాత కోనేట్లో స్నానం చేసేసి కింద వాలీశ్వర స్వామి అని చెప్పాను కదా, ఈశ్వరుడు దగ్గర దండం పెట్టుకుని పైకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే పైన కొండపైన ఉంటుందండి. చెప్పాను కదా, అమ్మ వాళ్ళకి మాకు సేమ్ డిస్టెన్స్లోనే ఈ గుడి అనేది ఉంటుంది అని. ఇంకా మేము పిల్లలు వస్తున్నాం అనేసి అమ్మ నాన్న కూడా ఇంటి నుంచి గుడికి అయితే వచ్చారండి. ఇంకా అమ్మ వాళ్ళతో కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పైకి మెట్లు అనేది తక్కువగానే ఉంటాయి, తొందరగానే వెళ్ళొచ్చండి. అలాగే జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు, ఎందుకంటే కృత్తిక అనేది తమిళ క్యాలెండర్లో ఒకలాగుంది, తెలుగు క్యాలెండర్లో ఒకలాగుంది. అలాగా 2 రోజులుగా రావడం వల్ల జనాలు అనేది ముందు రోజులే వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు. ఈ గుడి విషయానికి వస్తే మనకి తిరుపతి డిస్టిక్ పిచ్చాటూరుకి నాగలాపురంకి మధ్యలో మనకి రామగిరి టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తిరుపతి డిస్టిక్ పిచ్చాటూరు మండలము రామగిరి అనే గ్రామంలో అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ పేరు వచ్చి వాలీశ్వర స్వామి టెంపుల్, అలాగే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. కొండపైన వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇది చాలా పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయం అండి. చరిత్ర గురించి కూడా నాకు తెలిసింది మీకు చెప్తాను చూడండి. లంకలో రావణాసురుణ్ణి శ్రీరాముల వారు చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందడానికి రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిశ్చయించుకున్నాడండి. అందుకోసం కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుల వారికి అయితే శ్రీరాముల వారు చెప్పారు. ఆంజనేయ స్వామి కాశీ నుంచి ఆకాశ మార్గంలో శివలింగంతో పాటు తిరిగి వస్తుండగా ఈ ప్రాంతం అంటే రామగిరి ఉండే దగ్గర అయితే ఆయనకి కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆయన ఒక మాయాశక్తి అనేది హనుమంతుల వారి పైన ప్రయోగించినట్టు చెప్తారండి. ఎందుకంటే ఆ ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు ఆయనకి విపరీతమైన చెమటలు అలసట కలిగేలాగా చేశాడు. దాంతో హనుమంతుల వారు దాహం తీర్చుకోవడానికి ఇక్కడున్న కొలను దగ్గర దిగాడండి. అక్కడున్న ఒక చిన్న బాలుడికి అంటే కాలభైరవ స్వామి బాలుడి రూపంలో వచ్చి ఉంటాడు. శివలింగాన్ని అతని చేతికి ఇచ్చి నేలపైన పెట్టొద్దని చెప్పి హనుమంతుల వారు నీళ్లు తాగడానికి వెళ్తారండి. కానీ ఆ బాలుడు ఆ లింగాన్ని అక్కడే నేలపైన ప్రతిష్ఠింపజేస్తాడు. హనుమంతుల వారు తిరిగి వచ్చి ఆ లింగాన్ని భూమి నుండి పైకి లేపడానికి తన తోకతో ఎంత ప్రయత్నించినా అది రాలేదు. హనుమంతుడి తోక ఒత్తిడి వల్ల ఆ శివలింగం కొద్దిగా ఉత్తరం వైపు వంగిపోయింది. తోకతో లాగడం వల్ల ఈ స్వామికి వాలీశ్వర స్వామి అని పేరు వచ్చిందండి. తోకని వాలం అంటారండి. ఈశ్వరుణ్ణి ఆ వాలం పట్టి లాగడం వల్ల వాలీశ్వర స్వామి అని పేరైతే వచ్చిందండి. చారిత్రాత్మకమైన టెంపుల్ అన్నాను కదా, ఈ ఆలయము సుమారు 9వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో నిర్మించిందని చరిత్రకారులు చెప్తున్నారండి. ఆలయం ప్రత్యేకతకు వచ్చేస్తే మనకి ఇక్కడ
నంది నోట్లో నుంచి నీళ్ళు అనేటివి వస్తూ ఉంటాయండి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. 365 రోజులు కూడా ఆ నంది నోటి నుంచి నీళ్ళు అనేటివి ఆగకుండా వస్తాయి. ఆ నంది నోట్లో నుంచి వచ్చే నీళ్ళు అనేటివి కొండ ప్రాంతాల్లో ఉన్న మూలికల ద్వారా వస్తాయని భక్తులు అవి చాలా పవిత్రమైన నీళ్లుగా భావిస్తారండి. గుడి ఫొటోస్ కూడా కొన్ని యాడ్ చేశాను చూడండి. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసుంటుంది. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళైతే ఉండరు. నాగలాపురం, పిచ్చాటూరు, కాళహస్తి, తిరుపతి డిస్టిక్ లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ గుడి గురించి తెలుసుంటుంది. చాలా మంది భక్తులే వస్తారు. చెప్పాను కదా, నిన్న మొన్న ఎక్కువగా రావడం వల్ల ఈ రోజు జనాలు అయితే అంతగా లేరు. ఇంకా కొండపైన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసామండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే ఆపసోపాలు పడుతూ వచ్చాము. నార్మల్ గా ఇంట్లో కూర్చొని ఉండమంటే ఉంటాం కానీ ఇలాంటి టెంపుల్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే రానే వచ్చేసాము. ఈ వీడియో అంతా మా బాబే షూట్ చేశాడని చెప్పాను కదా, అందుకే వీడియో అనేది ఇలా కదులుతూ తీస్తున్నాడు. ఇంకా గర్భగుడి దగ్గర వీడియో ఏం తీయలేదండి. జస్ట్ లోపలికి వెళ్ళే వరకు మాత్రమే తీశాడు. మళ్ళీ నేను ఫోన్ అనేది తీసేసుకున్నాను. ఎందుకంటే లోపల స్వామిని వీడియో తీయొచ్చో తీయకూడదో మనకు తెలియదు కదా, అలాంటప్పుడు మనం తీసి ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయడం అనేసి తీయలేదండి. ఇంకా క్యూ లైన్ అంతా కూడా ఖాళీగా ఉంది. నార్మల్గా అయితే ఇవంతా కూడా జనాలు ఫుల్గా ఉంటారు. ఇంకా మనం లాస్ట్ డే వెళ్ళాం కాబట్టి, అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం కృత్తిక అనేది ఆగస్టు 7 వచ్చింది. ఆ రోజే వెళ్ళామండి. ఇంకా జనాలు అయితే ఎక్కువగా లేరు. తొందరగానే దర్శనం అనేది చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. చెప్పాను కదా, గర్భగుడి దగ్గర వీడియో ఏం తీయలేదు. జస్ట్ లైన్లో ఉన్నంతసేపు మాత్రమే తీసి ఇంకా బయట వచ్చి కొబ్బరికాయ అనేది కొట్టుకోవడానికి అగలాండం దగ్గరకు అయితే వచ్చామండి. కరెక్ట్ గా గర్భగుడికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే కొబ్బరికాయలు అనేది కొడుతూ ఉంటారు. ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. తర్వాత మా బాబు పాప ఏదో వింతగా చూస్తున్నారని అక్కడికి వెళ్తే ఏమైందంటే, ఆ రేకులు వేస్తున్నారు కదండి, ఆ రేకుల పైపుల్లో ఒక పాము అనేది స్టక్ అయిపోయిందండి. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో వచ్చారో ఏమో తెలియదు కానీ దానికి ఒక రాయి అనేది అడ్డంగా ఉంది. అక్కడ అది రాలేకపోతూ ఉంది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసామండి. ఇంక రిటర్న్ లో వచ్చేసేటప్పుడు మా అమ్మ నాన్నతో ఎప్పుడు ఒక ఫోటో కూడా తీసుకోలేదండి. ఎందుకో ఫోటో తీసుకోవాలి, ఒక మెమరీ లాగా ఉంటుందనేసి పిల్లలతో అమ్మ నాన్న ఫోటో అయితే తీసుకున్నాము. తర్వాత నేను కూడా కలిసి ఒక ఫోటో అనేది తీసుకొని కొంతసేపు అక్కడ నుంచి అయితే వచ్చేసామండి. రిటర్న్ మెట్లు ఎక్కడం కష్టం కానీ దిగడం చాలా ఈజీ. ఎక్కేటప్పుడేమో కొంచెం కష్టంగా ఎక్కాము, దిగేటప్పుడేమో తొందరగానే దిగేసామండి. లైఫ్ లో కూడా అంతే అండి. మనం పైకి ఎక్కాలి అంటే, జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలి అంటే చాలా కష్టాలు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మనము నాశనం అయిపోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదండి. కాబట్టి మనం వేసే ఏ స్టెప్ అయినా సరే రైటా రాంగా అనేది ఆలోచించి ముందడుగు అనేది వెయ్యాలండి. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నది అయితే పిచ్చాటూరు చెరువు అండి. పిచ్చాటూరు చెరువు కూడా చాలా మందికి తెలుసుంటుంది. చాలా పెద్ద చెరువు. ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుందండి వ్యూ అనేది. ఇంకా మెట్లన్నీ దిగుకుంటూ కూడా ఫాస్ట్ గానే వచ్చేసాము. మా పాప ఎక్కేటప్పుడైనా సరే దిగేటప్పుడైనా సరే తిన్నగా ఉండదండి. ఎక్కడొచ్చినా ఎగతా తూకుతా ఉంటుంది. స్కూల్కి వెళ్ళినా అలానే ఉంటుందండి. నా కొడుకుతో పోలిస్తే నా కూతురు చాలా యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉండడంతో పాటు రోజుకు 1-2 దెబ్బలు తగిలించుకొని ఇంటికైతే వస్తుంది. ఈ వీడియో అయితే నేను వ్యూస్ కోసం పోస్ట్ చేయడం లేదండి. జస్ట్ నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీతో పాటు వీడియో అనేది అంతగా ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఇలా షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రామగిరి టెంపుల్ కి మీలో ఎంతమంది వెళ్ళారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.